ఈ సంవత్సరం వరలక్ష్మి వ్రతం అయితే చాలా బాగా చేసుకున్నాను అనిపించింది. మనసుకైతే చాలా సంతృప్తిగా అనిపించింది. ఇంకా పొద్దున్నైతే 3:30కి అలారం పెట్టుకుని అయితే లేచాను. ముందు రోజు నైట్ అయితే 12 అయింది పడుకునేటప్పటికి అన్నీ సర్దుకొని. అయినా కూడా ఇంకా తర్వాత రోజు అయితే ఎర్లీగా లేచాను. ఎందుకంటే అమ్మవారి కోసం ప్రసాదాలు అవి తయారు చేయాలి కదా. ఇంకా ఉదయాన్నే లేచి ఇలా ద్వారంకి అయితే ముగ్గులు అవి పెట్టుకున్నాను. ముందు రోజు ఇల్లంతా క్లీన్ చేసుకున్నాను కానీ ద్వారం మాత్రం శుక్రవారమే క్లీన్ చేసుకొని ద్వార పూజ చేసుకొని అలాగే ఆగ్నేయ మూలను కూడా దీపం అయితే పెట్టుకొని ఇంకా పూజ అయితే స్టార్ట్ చేశాను. ఇంకా ఒకవైపు అయితే ప్రసాదాలు చేస్తూనే ఇంకోవైపు అయితే నేను ఇలా పీఠం అయితే సర్దానమాట. ఇంకా కలసం కూడా ఇలా ఫేస్ కూడా డెకరేట్ అది చేసి నీట్గా ఇలాగైతే సర్దుకున్నానండి. చాలా బాగా అనిపించింది. ఇంకా అమ్మవారితో పాటు స్వామివారిని కూడా పక్కనే పెట్టానమాట. ఇంకా ఇక్కడైతే పూజ అయితే చాలా బాగా చేసుకున్నాను. ప్రతి సంవత్సరంలాగే ఒక కాసుని ఇంకా అలాగే అమ్మవారి కోసం చీర కూడా తీసుకొని అమ్మవారికి తాంబూలం అయితే పెట్టాను. ప్రసాదాలన్నీ బుక్లో ఉన్న ప్రకారం అలాగా ఒక్కొక్కటి పెట్టుకుంటూ పూజ అయితే చేసుకున్నానండి. ఇంకా పూజ అయిపోయిన తర్వాత ఒక 5 పిలిచి అయితే తాంబూలాలు అవి ఇచ్చేసి ఇంకా ఉపవాసం అయితే చెల్లించేశాను. ఇంకా మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.